JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. ఎన్నికల ఫలితాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైసీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి వైట్ల కిషోర్ ఉన్నారు. సరే, ఏం జరిగింది? ఇంత సంక్షేమం చేసి ఎందుకు 11 సీట్లకే పరిమితమయ్యారు? మీరు గతంలో కూడా చెప్పారు మాదే విజయం అని. ఎందుకు ఇలా జరిగింది అనుకోవచ్చు? ప్రజలు మీ వైపు లేరనుకోవాలా? గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేరుగా ప్రజలకి లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా అందించారండి. నాడు నేడు లాంటి పథకాల ద్వారా విద్య, వైద్యం, అన్నిటి రైతు భరోసాల ద్వారా రైతులకి అన్ని వర్గాలకి కూడా సంక్షేమ పథకాలు అందించడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 100% సక్సెస్ అయ్యారు. కానీ ఈరోజు ఫలితాలు చూస్తే దానికి భిన్నంగా ఉన్నాయి. ఎందుకనో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పని చెయ్యని ప్రభుత్వానికైతే ప్రజలు ఓటేయలేదనుకోవచ్చు. ఇంతలా పనిచేసిన ప్రభుత్వానికి కూడా ప్రజలు ఆదరించలేదంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆశ్చర్యమే కాదు, ఇటువంటి ఫలితాలను మేము అసలు ఊహించలేదండి. ఎందుకంటే మేము పని చేయలేదు, క్షేత్రస్థాయిలో చూడలేదు అంటే అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క శాఖని కూడా పర్యవేక్షించుకుంటా ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయమే చేశారు. కానీ ఈరోజు ఈ ప్రజల తీర్పుతో ఆయనకు అన్యాయమే జరిగింది. అంటే సంక్షేమం అనేది ఫలించలేదు అనుకోవచ్చు. అవన్నీ కొద్ది లోతుగా విమర్శలు చేసే ముందు లోతుగా పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఉందండి. ఎందుకంటే ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి మనం మంచి చేసేమన్నప్పుడు ఆ వ్యక్తులు ఖచ్చితంగా కృతజ్ఞత అనేది ఉంటుంది, అభిమానం చూపించాలనేది ఉంటుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి గారు సభలకి జనం ఎలా పోటెత్తారో, ఎంతమంది అభిమానులు ఉన్నారో, క్షేత్రస్థాయిలో ఎలా ఉందో అనేది. ఎక్కడైనా కొన్ని చోట్ల పనితీరు బాగోలేని చోట, కొన్ని చోట ఇబ్బందులు ఉన్న చోట అపజయం పాలయ్యారంటే అనుకోవచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఇటు విధంగా తుడిచిపెట్టిపోయిన పరిస్థితులు రావడం మాత్రం చాలా దురదృష్టకరం. అంటే ఇంత వైఫల్యం చెందడానికి జగన్ పక్కన ఉన్న ప్రధానమైన కొంతమంది సలహాదారులు అని చెప్పి ప్రచారం అనేది జరుగుతుంది. దీనిపై ఏమంటారు? అది పెద్దవాళ్ళందరూ నేను మాట్లాడవలసిన మాట అండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం పరితపించారు. ఆయన ప్రతి క్షణం కూడా ఆయన ప్రజల కోసమే ఆలోచించాడు, ప్రజల కోసమే చేశారు. ఎవరు కోటరీగా ఉన్నారు ఎవరు అనే దాని ముందు ఒక్క విషయం మాత్రం ఉంటుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో, అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో ఆయన చేయటం వల్ల కొంత పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యాయండి. ఎక్కడికక్కడ కూడా పార్టీ నాయకుల భాగస్వామ్యం లేకుండానే సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరటం, ప్రజల్లో ఏంటంటే ఈ పార్టీ వాళ్ళు ఇచ్చారు అని కొంతమందికి, మిగతా వాళ్ళకి ఏదో ప్రభుత్వం ద్వారా వస్తుంది, ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం ఏదో ఇస్తుంది అనే తప్ప ఈ పార్టీ ఇచ్చింది, మళ్ళీ ఈ పార్టీకి మనం అభిమానంగా ఉండాలి అనేది పార్టీ నాయకుల భాగస్వామ్యం లేకపోవటం మాత్రం లోపమేనండి, ఏమనుకున్నా కానీ. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది, ఒక నియోజకవర్గం 2 అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా. ఆయన ఒక మంచి ఉద్దేశంతో చేశారు. కానీ ఇక్కడ ఈ పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యి పార్టీ ఇలాంటి గ్రౌండ్లో వర్క్ చేసే వాళ్ళకి ప్రాధాన్యత తగ్గిపోయింది అనుకోవచ్చా? అంటే మనమనే కాదండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు కదా. ప్రజల ముంగిటికే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, నేరుగా వాలంటీర్ ఇంటికి వెళ్తాం, ప్రజలకు చెప్పటం, వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే సచివాలయానికి వెళ్ళి పరిష్కరించుకోవటం, ఇలా జరిగిపోతున్నాయి. ఇక్కడ నాయకుడికి ప్రాధాన్యం తగ్గిందండి ఖచ్చితంగా. ఈ తగ్గటం వల్ల వీళ్ళందరూ కూడా నిరాశకు గురయ్యారు. నిరాశకు గురవటం కాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఇన్ని వేల కోట్ల సంక్షేమం ఇచ్చాం, ఒక ఇంటికి మనం 1 లక్ష నుంచి 5 లక్షల వరకు సంక్షేమం జరిగింది. ఇది మా పార్టీ ఇచ్చింది, మా పార్టీ ద్వారా ఇది వచ్చింది కాబట్టి మీరు మా పార్టీని ఆదరించండి అని చెప్పుకునే నాయకుడు కరువయ్యాడు. ఎందుకంటే అది నాయకుల ద్వారా వెళ్ళలేదు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా వెళ్ళిపోయింది. డైరెక్ట్గా నేరుగా వెళ్ళిపోవటం మూలంగా కొద్ది ప్రాధాన్యతనే కాదు, అసలు ఇది ఈ ప్రభుత్వం ఇస్తుంది, ఈ ప్రభుత్వం ఉన్న నాయకుల ద్వారా ఇస్తుందనే విషయాన్ని వాళ్ళకి చాలామందికి తెలియదు. ఏదో ప్రభుత్వం ఇచ్చేస్తుంది, అది ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏర్పడింది కదా, గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, మేము తీసేసుకుంటున్నాం. అది వైసీపీ ప్రభుత్వం ఇస్తుంది, జగన్మోహన్ రెడ్డి స్థానిక నాయకుల భాగస్వామ్యం కూడా ఉంటే ఫలితాలు ఇంకో రకంగా ఉండేవి. మీరు ముందు నుంచి జగన్ వెంట ఉన్నారు, ఇప్పుడు ఏంటి జగన్తో ఉంటున్నట్ట లేనట్ట?
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న అధికారపడిన కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వచ్చినప్పుడు మేము ఆయన వెంట నడిచాం. ఆ రోజు అధికారం వస్తుందని నడవలేదండి. ఆయన మీద అభిమానంతో ఆ రోజు వైఎస్ఆర్ కుటుంబం మీద జరుగుతున్న వేధింపులు భరించలేక ఆయనతో నడిచాం. కష్టంలోనూ నష్టంలోనూ ఉన్నాం. ఆయన నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లోనూ వెన్నంట ఉన్నాం. 2014లో ఆయన ఈ మధ్యకాలంలో ఆయన జైలుకి పంపించినప్పుడు కూడా మేమందరం ఉధృతంగా ఆయన పక్షాన పోరాటం జరిగింది. తర్వాత 2014లో కూడా మేము పరాజయం పాలైనప్పుడు కూడా నిరాశ చెందకుండా ఆయన వెంటున్నాం. ఈరోజు రాజకీయంగా 2019లో అధికారం వచ్చినా కూడా మాలాంటి వాళ్ళకి కొంతమందికి ఏ విధమైన రాజకీయ లబ్ధి జరగలేదు. జరగకపోయినా కూడా, జరిగినా జరగకపోయినా ఏ నాటికి కూడా జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తి లేదండి. మా అభిమానం అధికారం కోసం, పదవుల కోసం ఉన్న అభిమానం కాదు. అన్న మీద అభిమానం, ఆ కుటుంబం మీద అభిమానం. ఒక నిజాయితీపరుడు, నీతివంతుడైన నాయకుడు సమక్షంలో మేము పనిచేస్తున్నామని ఈరోజు కూడా సగర్వంగా చెప్పుకుంటాం. ఓటమి పాలవ్వచ్చు, రాజకీయాల్లో గెలిపోవటం సహజం. ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను. జగన్మోహన్ రెడ్డి కోసమే పోరాడతాను. ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందా వైట్ల కిషోర్? అటువంటిది అసలు ఏం లేవండి. అసలు అది పెద్దవాళ్ళ పరిధి. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అటువంటిది అసలు ఎప్పుడూ లేదండి. ఎందుకంటే నాకున్న పరిధిలో నాకు ఇష్టమై నా పని, నేను జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం నాకు. ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన శ్రేయస్సు కోసం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం, పార్టీకి పనిచేయని నాయకుడు ఓడిపోయాడంటే బాధ లేదు. పార్టీకి ఇంత పనిచేసిన నాయకుడు ఓడిపోవటం అంటే ఒక విధమైన బాధాకరమైన విషయం. అయినా కూడా తట్టుకుని మేము మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట జరుగుతాం. మాకు పదవులతోనూ వీటితోనూ సంబంధం లేదు. మాకు ఏ ఇన్ఛార్జ్ బాధ్యతలు వద్దండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.